వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 ఫైళ్లపైన సంతకాలు చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ప్రధానంగా మెగా డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టుల ఖాళీలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకాన్ని మెగా డిఎస్సి ఫైల్ పైన చేశారు. మొత్తం 16,347 పోస్టులతో ఈ డిఎస్సిని నిర్వహిస్తారు. అందులో భాగంగా సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, ప్రిన్సిపాల్స్ 52, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 132 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ఎప్పుడు రిలీజ్ చేయాలి, అలాగే గత ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్లో అప్లై చేసిన అభ్యర్థులు మళ్ళీ ఈ మెగా డిఎస్సికి దరఖాస్తు చేయాలా, విధి విధానాలు ఏమిటనే అంశాలు త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మెగా డిఎస్సి 2024 నిర్వహణకు సంబంధించి సీఎం ఫైల్ పైన సంతకం చేసిన వెంటనే జీవో నెంబర్ 27ని రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసింది. 2024 డిఎస్సి నిర్వహణకు డిసెంబర్ 31, 2024 లోపు రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేసే విధంగా జీవోలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చారు. జూన్ 3 వారంలో ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యేందుకు అవకాశం ఉంది. ఇక రెండో హామీ రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఫైల్ పైన సంతకం చేశారు. అలాగే ఈ నిర్ణయం కూడా తక్షణం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే మూడో హామీ వృద్ధులు, వితంతు మహిళలు, అలాగే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఇంకా కొన్ని రకాలైనటువంటి పెన్షనర్స్కి నెలవారీ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచుతూ ఫైల్ పైన సంతకం చేశారు. అలాగే నాలుగో హామీ ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ. అలాగే ఐదో హామీ నైపుణ్య గణన. దీనికి సంబంధించి కూడా ఫైల్స్ పైన సీఎం సంతకాలు చేయడంతో వాటికి సంబంధించిన కార్యాచరణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానంగా మెగా డిఎస్సి నిర్వహణ అనేది నిరుద్యోగ యువతలో ఒక కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. వీటికి సంబంధించినటువంటి ప్రిపరేషను ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే డిసెంబర్ 31 లోపు రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి అవ్వడం అంటే సుమారుగా అక్టోబర్ ఆ రేంజ్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగ యువత ఇప్పటి నుంచే దీనికి సంబంధించి సన్నాహాలు చేసుకుని ప్రిపరేషన్కి చాలా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.